నటుడుగా ఎన్నో సినిమాలు నటించి ఇప్పుడు హీరోగా ఎంట్రీ ఇచ్చిన యంగ్ హీరో దీపక్ సరోజ్ హీరోగా యశస్వి దర్శకత్వంలో తెరకెక్కించిన లేటెస్ట్ ఎలోగెంట్ యాక్షన్ డ్రామా సిద్ధార్థ్ రాయ్. మరి ఈ చిత్రం ఎలా ఉందో ఇప్పుడు రివ్యూలో తెలుసుకుందాం. ఇక కథలోకి వస్తే సిద్ధార్థ్ రాయ్ జీవితం అంటే కేవలం తిండి, నిద్ర, సాన్నిహిత్యం లాంటివి ఉంటే చాలు అనే భావనతో మాత్రమే ఆలోచన కలిగిన వాడు. మరి ఎమోషనల్ గా ఇలాంటి ఆలోచనలు కలిగిన యువకుడు ఇందుమతి పరిచయం అవుతుంది. మరి సిద్ధుకి కంప్లీట్ భిన్నంగా ఉండే ఈ అమ్మాయితో పరిచయం ఎక్కడి వరకు వెళ్ళింది, ఒకవేళ వీరు విడిపోతే సిద్ధు ఏం చేస్తాడో, అసలు చివరికి ఏమైంది అనేది మిగిలిన కథ. ఇంకా ప్లస్ పాయింట్స్ విషయానికి చైల్డ్ ఆర్టిస్ట్ గా ఎన్నో చిత్రాల్లో మంచి రోల్స్ చేసిన దీపక్ ఈ బోల్డ్ చిత్రంలో మాత్రం సాలిడ్ పెర్ఫార్మెన్స్ ని కనబరిచాడని చెప్పాలి. తనలోని ఏ పాటి పొటెన్షియల్ నటుడు దాగున్నాడు ఈ చిత్రంలో చూపించాడు. అలాగే దర్శకుడు తనతో ఏం చూపించాలనుకున్నాడో దాన్ని దీపక్ సరోజ్ తన స్టెల్లార్ పెర్ఫార్మెన్స్ తో చూపించాడు. ఇంకా ఫీమేల్ లీడ్ లో కనిపించిన తన్వి నేగి కూడా మంచి పెర్ఫార్మెన్స్ తో ఇంప్రెస్ చేస్తుందని చెప్పాలి. తన రోల్లో కావాల్సిన ఎమోషన్స్ ని ఆమె పర్ఫెక్ట్ గా డెలివర్ చేసింది. ఇంకా వీరితో పాటుగా మిగతా ముఖ్య పాత్రలు నటించిన ఇతర నటీనటులు కూడా పాత్రలో పర్ఫెక్ట్ గా సెట్ అయ్యి మంచి నటుని కనబరిచారు. ఇంకా మైనస్ పాయింట్స్ విషయానికి వస్తే ఈ సినిమాలో బేసిక్ లైన్ బాగానే అనిపిస్తుంది, కానీ దీన్ని తెరకెక్కించడంలో మాత్రం లోపాలు కనిపిస్తాయి. అయితే రీసెంట్ టైమ్స్ లో ఓ యాటిట్యూడ్ ఉన్న హీరో పాత్ర అంటే ఇలానే ఉండాలి అనే ఫార్మాట్ చెప్పుకొని క్రియేట్ చేసుకున్నట్టు మనం ఆల్రెడీ చూసిన విధంగానే ఈ సినిమాలో కూడా సీన్స్ కనిపిస్తాయి. అయితే ఇవి ఈ చిత్రానికి అనవసరం అనిపిస్తుంది. అంతేకాకుండా ఈ ఫోర్స్డ్ సీక్వెన్స్లు ఒకంత ఓవర్ డోస్ లో కూడా అనిపిస్తుంది. ఇక వీటితో పాటుగా మరికొన్ని సీన్స్ అయితే చాలా బోల్డ్ గా కొన్ని వర్గాల ఆడియన్స్ కి ఇబ్బంది కనిపించవచ్చు. అలాగే కొన్ని లాజిక్లు అయితే ఓవర్ గా అనిపిస్తాయి. అలాగే సినిమాలో స్క్రీన్ ప్లే కూడా అంత ఇంప్రెసివ్ గా అనిపించదు. ఇంకా ఫైనల్ గా సినిమాలో సాంగ్స్ కానీ వాటి ప్లేస్మెంట్లు కానీ బాగా డిసప్పాయింట్ చేయడమే కాకుండా కథనంలో చికాకు తెప్పిస్తాయి. ఇక టెక్నికల్ విషయానికి వస్తే ఈ స్థలంలో నిర్మాణ విలువలు పర్వాలేదు. ఇక టెక్నికల్ టీమ్ లో సినిమాటోగ్రఫీ బాగుంది, మ్యూజిక్ వర్క్ బాగాలేదు. అలాగే ఎడిటింగ్ మాత్రం ఇంకా బాగా చేయాల్సి ఉంది. కొన్ని అనవసర సన్నివేశాలు తగ్గించాల్సి ఉంది. ఇక దర్శకుడు యశస్వి విషయానికి వస్తే ఒక పాత్ర నుంచి కాస్త సహజ నటన రాబట్టడంలో ఆకట్టుకున్నాడు తప్ప ఇక మిగతా ఏ అంశంలో కూడా మెప్పించలేదని చెప్పాలి. అనవసర అంగులు అద్దడం నిజంగా ఈ చిత్రానికి అనవసరం అనిపిస్తుంది. ఏదో యూత్ని ఆకట్టుకునేందుకు యాటిట్యూడ్ ఈజ్ ఎవ్రీథింగ్ అనుకునే వాళ్ళ కోసం ఫోర్స్డ్ డిజైన్ చేసిన సీక్వెన్స్లు ఏమాత్రం మెప్పించవు. స్క్రీన్ ప్లేని నీట్గా డిజైన్ చేసుకుని ఈ సినిమాను తాను ప్రజెంట్ చేయాల్సింది. ఇక ఫైనల్ గా చూసుకుంటే ఈ సిద్ధార్థ్ రాయ్లో దీపక్ సరోజ్ తన సిన్సియర్ ఎఫర్ట్ ని పెట్టాడు, కానీ సినిమాలో అసలు విషయం తేలిపోయింది. ఓవర్ సీన్స్, వీక్ స్క్రీన్ ప్లే సినిమాని ఏమాత్రం ఎంగేజింగ్ గా మలచలేదు. వర్కౌట్ కాని ఎమోషన్స్, కొన్ని అడల్ట్ సీన్స్ ఫ్యామిలీ ఆడియన్స్ కూడా ఇబ్బంది అనిపించవచ్చు. వీటితో ఈ వారాంతానికి ఈ చిత్రాన్ని ఒకసారి చూసేయడం మంచిది.